నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణము ఒక కేస్ స్టడీ లాగా మిగిలిపోయింది. సో సిట్ అధికారులు కూడా దిమ్మ తిరిగేటువంటి విషయాలు బయటపడుతున్నాయి. మద్యం కుంభకోణం చేసిన తర్వాత ఒకవేళ అధికారం కోల్పోయినా లేదా ఎవరైనా విచారణ చేసినా కూడా ఆధారాలు కూడా దొరకకూడదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ డేటా ఏదైతే ఉందో ఏ లిక్కర్ కంపెనీలకు ఎంత ఆర్డర్ ఇచ్చారు, ఎంత వసూలు చేశారు, ఎంత ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి డేటా ఏదైతే ఉందో అది ఎక్కడ ఇండియాలో సర్వర్లో పెడితే మళ్ళీ విచారణలో దొరికిపోతామని ఒక డెన్ ఒకటి దుబాయ్లో ఏర్పాటు చేసుకుని ఆ డెన్లో వీళ్ళు సేవ్ చేసి పెట్టారంట. ఎంత దుర్మార్గం చూడండి. వీళ్ళు క్రిమినల్స్, ఒక క్రిమినల్ పార్టీ, ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఇలాంటి క్రిమినల్ ఆలోచనలే వస్తాయి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నటువంటి బ్యాచే కాబట్టి వీళ్ళకు ఎలా దోచుకోవాలి, దొరకకుండా ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద వీళ్ళు డాక్టరేట్లు చేశారు, పీజీ చేశారు దాని మీద. కాబట్టి ఇట్లాంటి దొంగ ఆలోచనలు చేసి మొత్తం డెన్ని దుబాయ్లో పెట్టి ఇక్కడ ఏమి దొరకకుండా చేశారంట. నేరం ఇక్కడ, బ్యాకప్ మాత్రం దుబాయ్లో. మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడి డెన్లోనే భద్రము. అందుకేనేమో మీరు గమనించారో లేదో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు, ప్రధాన అనుచరుడు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రద్యున్మ అనే అతను దుబాయ్కి పారిపోయాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దుబాయ్కి పారిపోవాలనుకున్నాడు. రాజ్ కసిరెడ్డి కూడా ఎలాగైనా దుబాయ్కి పారిపోవాలనుకున్నాడు. సో వీళ్ళు హవాలా రూపంలో తరలించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దుబాయ్ వేదికగానే మొత్తం వ్యవహారం మొత్తం నడిచినట్లు కూడా తెలుస్తా ఉంది. రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠా మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా విదేశానికి. సో ఏ కంపెనీకి ఎన్ని ఆర్డర్లు ఇచ్చినారనేటువంటి విషయం కానీ, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు కలెక్ట్ చేశారనేటువంటి విషయం కానీ, ఈ మొత్తం కుంభకోణంలో ఎంత కమిషన్లు తీసుకున్నారు అనేటువంటి విషయం కానీ అసలు ఇండియాలోనే ఆ డేటా లేకుండా చేసి మొత్తం దుబాయ్లో దాచిపెట్టారు. భారత్లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడిన మద్యం గ్యాంగ్. సిట్ దర్యాప్తులో డెన్, దాని వివరాల గుట్టురట్టు. మద్యం కుంభకోణం ద్వారా ₹1,000 కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠ తాము చేసిన నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది. ఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంత మేరకు ముడుపులు వసూలు చేయాలి తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ను నడిపించింది. సో ఎవరెవరికి ఎంత ఆర్డర్ ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, ఆ డబ్బుల్ని ఎక్కడ చేరవేయాలి, ప్లాన్ మొత్తము, ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్కు సంబంధించినటువంటి డేటా మొత్తము దుబాయ్లో సేవ్ చేసి పెట్టుకున్నారు సర్వర్లో. ఈ వివరాల బ్యాకప్ మొత్తము అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ దీనిపై దర్యాప్తు జరిగిన, అంటే వరస్ట్ కేసులో, ఇప్పుడు ఒక దొంగతనం చేస్తా ఉన్నాము, వరస్ట్ కేసులో దొరికిపోయినా కూడా దొరకకుండా ఉండడానికి కావలసినటువంటి వాళ్ళు ఆ ప్లాన్ ఏదైతే ఉందో మొత్తం ముందే రెడీ చేసుకున్నారు. సో బ్యాకప్ మొత్తం అక్కడ పెట్టారంట దుబాయ్లో. ఇక్కడ చూడండి, ఈ స్కామ్ను దశల వారీగా వివరించారు. ఓపిక కాసేపు వినండి. ఇప్పుడు స్టేజ్ 1లో వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి వచ్చి నాకు లిక్కర్ స్కామ్లో ఏం సంబంధం లేదు, నాకు పేర్లన్నీ తెలుసు, నేను వాళ్ళ బట్టలు ఇప్పుతా అని చెప్తాడు. కానీ ఆయన ఫస్ట్ స్టేజ్లో ఏం జరిగిందంటే, వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి సిఫార్సుల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లోని MIS సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా నియమితురాలైనటువంటి అనూష, ఈయన ఎక్కువ లేడీస్కే ఎక్కువ ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అనూషకు కూడా ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తుంది. మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు కేసీరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్కు సిగ్నల్, టెలిగ్రామ్, వాట్సాప్ల ద్వారా పంపించేవారు. ఈ అనూష ఎవరైతే ఉన్నారో ఆయన దుబాయ్లో ఉండేటువంటి సైఫ్ అహ్మద్కు ఈమె టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా పంపించేవాళ్ళు. స్టేజ్ 2లో ఏ కంపెనీలకు ఎంత మేర మద్యం ఆర్డర్లు దక్కాయి, ఏపీ SBBCL వారి ఎంత సొమ్ము చెల్లించింది తదితర అంశాలన్నీ విశ్లేషించి వారి నుంచి ముడుపులుగా వసూలు చేయాల్సిన మొత్తాన్ని రాజీవ్ ప్రతాప్ లెక్క కట్టేవారు. ఆ బ్యాకప్ అంతా దుబాయ్ డెన్లోనే సిస్టంలో బ్యాకప్ పెట్టుకునేవాళ్ళు. వీళ్ళంతా దుబాయ్లో ఉండేవాళ్ళు. దుబాయ్కి డేటా మాత్రము అనూష అనేటువంటి ఒక ఎంప్లాయీ, విజయసాయి రెడ్డి గారు రికమెండేషన్తో ఉద్యోగం వచ్చినటువంటి అనూష ఈ డేటా మొత్తాన్ని అక్కడికి పంపించింది. సో విజయసాయి రెడ్డి గారి దగ్గర కూడా ఒక కాపీ ఉండే అవకాశాలు ఉంది. సో విజయసాయి రెడ్డి గారి మీద బూతులు తిట్టించిన, విజయసాయి రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడితే ఆ డేటా బయట పెడతాడు.
ఇప్పుడు చూడండి, 3వ స్టేజ్లో ముడుపుల లెక్కలను రాజీ ప్రతాప్ స్క్రీన్ షేర్ ద్వారా సైఫ్ అహ్మద్ మొబైల్కు పంపించేవారు. సైఫ్ వాటన్నిటిని సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసేవారు. స్టేజ్ 4లో ఏం జరిగేదంటే ఈ లెక్కల్ని చివరగా రాజ్ కసిరెడ్డికి చేర్చేవాళ్ళు. కసిరెడ్డి తన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య ఇతరులతో కలిసి కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేయించేవాళ్ళు. ఈ 4 స్టేజుల్లో డబ్బులు అయితే వసూలు చేసేవారు. ఈ 5వ స్టేజ్ ఏంటంటే వసూలు చేసినటువంటి డబ్బులను ఏమేం చేశారు ఆల్రెడీ మనం చూసాం. సిద్ధం సభలకు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి ముఖ్యంగా రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ఓట్లు కొనుగోలుకు వాడారు. అదేవిధంగా హవాలా రూపంలో దేశాన్ని దాటించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. సినిమాలు తీశారు. ఇక చెప్పుకుంటా పోతే శాట భారతం అవుతుంది. కాబట్టి సో ఈ విధంగా ఒక స్కామ్ని ఎలా చేయాలి, దొరకకుండా ఎలా చేయాలి అని చెప్పి ఏదైనా ఒక బుక్ రాయాల్సి వచ్చినా, ఒక సినిమా తీయాల్సి వచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అది ఒక కేస్ స్టడీగా మిగిలిపోబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.